హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 108 నామములు. శనివారం రోజున ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత భక్తితో ఈ స్తోత్రములను పఠించడం వలన మీకున్నటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఆ గోవిందుని ఆశీర్వాదం, కరుణా కటాక్షం కలుగుతుంది. మానసిక ప్రశాంతత. నిత్యం 108 నామములను స్మరించటం వల్ల మనసులోని ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. పాప నివారణ. వెంకటేశ్వరుణ్ణి నామస్మరణ పూర్వజన్మ పాపాలను హరిస్తుందని మరియు మాంగళ్య దోషాల వంటి వాటిని తొలగిస్తుందని ప్రతీతి. సర్వభీష్ట సిద్ధి. భక్తితో ఈ స్తోత్రాన్ని పఠించటం ద్వారా జీవితంలో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఐశ్వర్యం మరియు ఆరోగ్యం. శ్రీనివాసుడి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలిగి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. అలాగే ఆరోగ్యవంతులుగా ఉంటారు. మంచి ఆరోగ్యం పొందుతారు. ఆత్మవిశ్వాసం. ప్రతిరోజు స్వామివారి గుణాలను స్మరించటం వల్ల మనసులో భక్తి, భరోసా పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ స్తోత్రములను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లేదా ముఖ్యంగా శనివారాలలో ఉదయం వేళ పఠించటం వలన అత్యంత విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంజననగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం శరం స్వామితటీసుషే నమః. ఓం కుమారకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రీదృగ్విషాయ నమః. ఓం సువర్చలాసుతన్యస్తశైనాపత్యబరాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదావాయుస్తుతాయ నమః. ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజవిహారిణే నమః. ఓం హరిచందన గోత్రేంద్రస్వామినే నమః. ఓం శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః. ఓం వసూపరిచరత్రత్రేణ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం అబ్దీకన్యా పరిక్షక్తవక్షసేన నమః. ఓం వెంకటాయ నమః. ఓం సనకాది మహాయోగి పూజితాయ నమః. ఓం దేవద్రిప్రుమా ముఖాంతర దైత్య సంగ ప్రణాళిసేన నమః. ఓం శ్వేతద్వీప వసన్ముఖత పూజితాంగ్రితుయుగాయ నమః. ఓం శేషాపర్వతరూపత్వ ప్రకాశ సప్తరాయ నమః. ఓం సానుస్థాపిత తన్మర్యాయ నమః. ఓం తార్యాచల నివాసినే నమః. ఓం మాయాగూఢ విమనాయ నమః. ఓం గరుడస్కందవాసినే నమః. ఓం అనంతశిరసయే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం అనంతచరణాయ నమః. ఓం శ్రీశైలనిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేఘనిభాయ నమః. ఓం బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ నమః. ఓం వైకుంఠాగత సద్దేమ విమానాంతర్గతాయ నమః. ఓం అగస్యాభ్యర్థితాశేషణ దృగ్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం తీర్థపంచకవాసినే నమః. ఓం వామదేవప్రియాయ నమః. ఓం జనకేష్టప్రదాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజతా పుణ్యప్రదాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మదాత్రే నమః. ఓం చంద్రలావణ్యదాయినే నమః. ఓం నారాయణ నగేశాయ నమః. ఓం బ్రహ్మాక్లుప్తోక్షవాయ నమః.
ఓం శంఖచక్రవరానమ్రలసత్కరలాయ నమః. ఓం ద్రవన్యుగ మదాస్తక విగ్రహాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నిత్యయౌవనమూర్తయే నమః. ఓం అర్తితాత్రప్రదాత్రే నమః. ఓం విశ్వతీర్థాగహారిణే నమః. ఓం తీర్థస్వామి శరంస్నాత జనాభీష్టప్రదాయినే నమః. ఓం కుమారధారికా వాసత్స్కందాభీష్టప్రదాయ నమః. ఓం జానోదగ్న సమ్ముర్భత పోత్రినే నమః. ఓం కూర్మమూర్తియే నమః. ఓం కిన్నరద్వంద్వ శాపాంతప్రదాత్రే నమః. ఓం విభవే నమః. ఓం వైకానసమునిశ్రేష్టపూజితాయ నమః. ఓం సింహాసల నివాసాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం శబ్రక్తనీలకంఠాక్షర నృసింహాయ నమః. ఓం కుముదాక్షణ గణశ్రేష్ఠ సైనాపత్యప్రదాయ నమః. ఓం దుర్మేద్దం ప్రాణహత్రే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం క్షత్రియాంతకరాయమాయ నమః. ఓం మక్షరూపాయ నమః. ఓం పాండవారి ప్రవర్త్రే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం ఉపత్యకాప్రదేశస్థ శంకరద్యాతమూర్తియే నమః. ఓం రుక్మగ్జసరసీకూలలక్ష్మీకృతతత్వస్పర్శతే నమః. ఓం లసల్లక్ష్మీకరంభో జగత్తంద కర్ప్రశ్రేజ నమః. ఓం శాలగ్రామ నివాసాయ నమః. ఓం సుఖదృగ్గోచరాయ నమః. ఓం నారాయణతీర్థశేష జనదృగ్విషాయ నమః. ఓం మృగయారసికాయ నమః. ఓం వృషభాసురహరిణే నమః. ఓం అంజనాగోత్రపతియే నమః. ఓం వృషభాచలవాసినే నమః. ఓం అంజనాసుతదాత్రే నమః. ఓం మాధవీయగహరిణే నమః. ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః. ఓం శ్వేతకోలవరాయ నమః. ఓం నీలధేనుపయోధరా శేఖదేహోర్భవాయ నమః. ఓం శంకరప్రియమిత్రాయ నమః. ఓం చోళపుత్రప్రియాయ నమః. ఓం సుధర్మిణీ సుచైతన్యప్రదాత్రే నమః. ఓం మధుఘాతినే నమః. ఓం కృష్ణాఖ్య విప్రవేదాంతదేశికత్వప్రదాయ నమః. ఓం వరాహచలనార్థాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మహాతే నమః. ఓం హృషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నీలాద్రినిలయాయ నమః. ఓం క్షీరాబ్దినాథాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే నమః. ఓం ముకుందాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం విరించాభ్యర్థితానిత సౌమ్యరూపాయ నమః. ఓం సువర్ణముఖరీస్నాతమనుభాభీష్టదాయినే నమః. ఓం హలాయుధ జగతీర్థ సమస్త ఫలదాయితే నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 108 నామములు. శనివారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ 108 నామములను స్మరించటం వలన మనసులోని ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. పాప నివారణ, వెంకటేశ్వరుణ్ణి నామస్మరణ పూర్వజన్మ పాపాలను హరిస్తుందని మరియు మాంగళ్య దోషాల వంటి వాటిని తొలగిస్తుందని ప్రతీతి. సర్వాభిష్ట సిద్ధి. భక్తితో ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో కోరిన కోరికలు నెరవేరుతాయి. ఐశ్వర్యం మరియు ఆరోగ్యం. శ్రీనివాసుడి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలిగి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. అలాగే ఆరోగ్యవంతులవుతారు. మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది.
ఆత్మవిశ్వాసం. ప్రతిరోజు స్వామివారి గుణాలను స్మరించటం వల్ల మనసులో భక్తి భరోసా పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ గోవిందుని ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శ్రీ గోవిందాయన నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, గొడవలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం సిద్ధిస్తుంది. అలాగే ఆ గోవిందుని ఆశీర్వాదం, కరుణా కటాక్షం మనపై ఎల్లవేళలా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.